దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు కాచి కాపాడిన దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఇతర వాక్య భాగం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఫరో దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత వారికి ఉన్న కష్టాన్ని బట్టి వారికి ఉన్న శ్రమను బట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేయగా సేవకుడైన మోషేని వారి దగ్గర పంపించినప్పుడు వారిని బయటికి తీసుకొచ్చినారు, అనగా రాజు దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చినారు. వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి అనేకమైన శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు వారు ఎట్టి రీతిగా దేవుని దగ్గర ప్రార్థన చేయగా వారిని దేవుడు ఆ శ్రమ నుంచి ఎలా బయటికి తీసుకొచ్చినాడు. అలాగే వారిని దేవుడు యొక్క మహిమ లేకపోతే దేవుడు ఉన్నాడు, వారి ప్రజలు అడగగానే ఆయన సహాయం చేసినప్పుడు ఆ సహాయం తీసుకున్న ప్రజలు ఎట్టి రీతిగా ఆయన్ని మర్చిపోకుండా ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఆయన యొక్క వెలుగుని, ఆయన యొక్క తేజస్సుని. అలాగే మనుషులు అడగగానే దేవుడు వారికి సహాయం చేసినప్పుడు మేము అడిగిన చిన్నదే కానీ దేవుడు మాకు ఇచ్చింది ఇంకా శ్రేష్టమైన ఇచ్చాడని చెప్పి వారు ఎలాగో దేవుని దగ్గర మొరపెట్టారు. చూద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగు చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారకు చేరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగు చేయగా అనగా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఫరో దగ్గర నుంచి బయటకు తీసుకొచ్చినాడు. ఫరో దగ్గర నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఫరో వెనకనున్నాడు. ముందుకు చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు వారు ఒకటే ప్రార్థన, మా దేవుడు మమ్మల్ని దీవించున్నాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడి ఉన్నాడు, అలాగే మా దేవుడు ప్రతి విషయంలో కూడా తోడుకుంటాడని చెప్పి వారు ఎలాగైతే దేవుని కోసము తెలుసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన విన్న దేవుడు ఒకే కార్యం ఏమనగా ఫరో ఎంతైతే కష్టం పెడుతున్నాడో, ఎంతైతే బాధ పెడుతున్నాడో ఊహించినట్లయితే 10 రోజులు చేయవలసిన పని 1 రోజు చేయమన్నాడు. మొట్టమొదట వారు దేవుని కోసం తెలియక ముందు ఫరో ఏం చేశారంటే దానికి ఎంతైతే అవసరమన్నాయో పనిముట్లు అనగా ఇసుక కావచ్చు, గడ్డి కావచ్చు, కీలు అనగా అందులో ఏదైతే ఉపయోగించేవారో ప్రతిదీ కూడా ఫరో ఇచ్చేవాడు. కానీ కొన్ని దినాలు పోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే మోషే గారి ద్వారా దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్పి ఎప్పుడైతే వారి మధ్యలో దేవుని యొక్క మంచి మాటలు చెప్పినప్పుడు వారు దేవుని ఎప్పుడైతే తిరిగారో నెమ్మదిగా విషయము ఫరో దగ్గర చేరింది. ఫరో దగ్గర చేరినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే, మీరు నా మాట వినట్లేదు కదా, మీరు కొత్త వ్యక్తి యొక్క మాటలు వింటున్నారు కాబట్టి మీరు 1 రోజు కాదు 5 దినాలు లేకపోతే 10 దినాలు చేయవలసిన పని 1 రోజు నేను చేస్తాను. తర్వాత నేను ఏదైతే పనిముట్లు మీకు ఇస్తున్నానో పని చేయడానికి అవంతా కూడా మీరే సమకూర్చుకోండి కానీ నేనేమేమన్నాను. అప్పుడు ఏమైంది? 1 రోజు చేయడమే పని చాలా కష్టం, కానీ 10 దినాలు చేయడం పని 1 రోజు చేయించున్నాడు. కానీ దానికి ఎంతైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వీరే సమకూర్చుకున్నారు. ఆ సమకూర్చుకునే సమయంలో కూడా వారు ఎంతో ఇబ్బంది పడినప్పుడు కూడా ఫరో ఆజ్ఞాపించాడు వారికి ఉన్న సైనికులతో, ఎవరైతే పని చేయట్లేదో, ఎవరైతే ఈ పనికి దూరంగా పోతున్నారో వారిని మీరు గద్దించైనా కొట్టైనా ఆ పని చేయడానికి మీరు ముందుకే వారిని తొయ్యండి, కానీ ఎవరైతే వెనకపోతున్నాడో వారిని విడిచిపెట్టదన్న మాట ఆ సైనికులతో చెప్పినప్పుడు వారు భయంకరంగా కొట్టడము, భయంకరంగా హింసించేవారు. ఎప్పుడైతే దేవుని ప్రజలు తిరిగి ఉన్నారో అప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు బయటికి తీసుకొచ్చినారు. దేవుని స్తోత్రం కనుక బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత వారికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు. ఏమనంటే, నా దేవా, ప్రజలను బయటికి తీసుకొచ్చున్నావు, ఈ దినం మొదలుకొని నీ చిత్తం ప్రకారంగా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అదే చేయగానే నా చిత్తం కాదు నాయన అన్నప్పుడు దేవుడు అన్నాడు, బాబు నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను తీసుకుని ఆ సముద్రం మీద కొట్టు, అది 2 పాయలు అవుతుంది. ఆ 2 పాయలు అయినప్పుడు మీరు నడుచుకుంటూ చివరి వరకు వెళ్ళండి, తర్వాత నేను చూసుకుంటా అన్నాడు. దేవుని స్తోత్రం కనుక వారు ఆ ప్రయాణం చేసుకున్నారు. బాగా ఉంది. ఎవరైతే మోషే దేవుడి దగ్గర ప్రార్థన చేయగా ఫరోని దగ్గర నుంచి వాళ్ళందరినీ అనగా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు బయటకు తీసుకొచ్చినాడు. కానీ
ఇజ్రాయెల్ ప్రజలు ఒక ఆలోచన ఉండిపోయింది ఏంటంటే, వీరందరూ కూడా వెళ్ళిపోయినట్లయితే మరలా తిరిగి రారు కనుక వీరు ఏం చేస్తున్నారో మరలా మనము వారి వెనకాల వెళ్ళి వారి మనసు మార్చైనా మరలా తిరిగి వారిని తీసుకొద్దాం అనుకుని ఫరో ఏం చేస్తున్నాడు, తన యొక్క రథాన్ని రెడీ చేసుకున్నాడు. ఆయనతో పాటు ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో సైన్యంలో వాళ్ళందరూ కూడా సిద్ధం చేసుకుని ఇజ్రాయెల్ ప్రజల ముందు ఉన్నారు, ఫరో సైన్యం వెనక ఉన్నారు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా విషయం గమనించాలి. ఏమైందంటే, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారు కాపాడి ఉన్నారు. దేవుని స్తోత్రం కనుక ఇదేనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేనా మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ దిగులు ఉందని చెప్పి ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో వారితో దేవుడు ఏదైనా చెప్తున్న మాట ఏంటంటే, దిగులు పడకు, భయపడకు, నేను నీకు తోడు ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కనుక తోడు ఉండడమే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏం సాయం చేస్తున్నారంటే, ఇజ్రాయెల్ ప్రజల ముందు ఉన్నారు, వెనకాల ఇజ్రాయెల్ ప్రజలని తరుపుకుంటూ వస్తున్న ఫరో సైన్యం ఉంది. సగం దూరము ఇజ్రాయెల్ ప్రజలు సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఒకసారి వెనక చూసినప్పుడు శబ్దం అవుతుంది. ఏంటి శబ్దం అవుతున్నప్పుడు, ఫరో వెనక నుంచి వస్తున్నాడు. ఫరో వెనక నుంచి వస్తున్నప్పుడు వీరు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నారు, కానీ వారికి ఒక ఆలోచన వచ్చింది, మరలా మేము కానీ ఈ మధ్యలో ఉండిపోయినట్లయితే ఫరో మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని. అలాగే జీవితకాల ప్రయాణంలో దేవునితో నడుస్తున్నప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినప్పుడు కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తాడని చెప్పి ఎప్పుడైతే మీరు నమ్మకం గల ప్రార్థన చేస్తారో, ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలు పడిన బాధ పడ్డారు. రెండోది వారి మనసులో వచ్చింది ఏంటంటే, మేము మధ్యలోకి వచ్చిన మమ్మల్ని ఫరో ఏమైనా చేస్తారని చెప్పి వారు దిగులుతో ఉన్నారు. కానీ ఇదే నా దేవుడు అంటున్నాడు, మీరు ఆ దిగులు పెట్టద్దు, ఆ బాధని దేవుడే తీరుస్తారని ఎప్పుడైతే నమ్ముతున్నారో మిమ్మల్ని దేవుడు బహుగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కలగాక. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు, ముందుకు సాగిపోతున్నారు. అప్పుడే ఫరో వెనక నుంచి వస్తున్నాడు. ఇంకా ఒక 10 అడుగులు లేకపోతే ఒక 50 అడుగులు ముందుకు వచ్చినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దొరికేస్తారు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వీరు చివర వెళ్ళిపోయే వరకు కూడా ఒక అడ్డును పెట్టి ఉన్నారు. ఏమనంటే, ఇశ్రాయేలు ప్రజలు బాగా ఉన్నారు, కానీ ఫరో దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఫరో సైన్యము ఒక ప్లేస్ను ఆగారు, వీళ్ళు ఏం చేస్తున్నారు చూడడానికి. అప్పుడే అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక సుడిగాలి బట్టి అగ్ని వచ్చి అటు నుంచి ఇటు నుంచి అటు తిరగడంతో ఎప్పుడైతే అది తిరిగిందో, ఆ తిరగడం ద్వారా ఏమైందంటే, ముందుకు వద్దామనుకున్న ఫరో ఏమైపోయిందంటే ముందుకు రాకుండా ఏం జరిగింది, వెంటనే అక్కడ జరిగిన విషయము ఒకటే మంచి కార్యం దేవుడు చేస్తున్నాడు. వీరు చివరి వరకు కూడా వెళ్ళడానికి ఎంతైతే దేవుడు సహాయం చేస్తున్నాడో, వారు నడిచి చివరికి అంచుకి ఇంకా అడుగు తీసి బయట పెట్టేంత వరకు కూడా ఆ అగ్ని కంచి ఫరో దగ్గర నుంచి పోలేదు. దేవుని స్తోత్రం కలగాలి. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు జీవితకాలం ప్రయాణంలో ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, ఇంకా నా కుటుంబస్తులు కూడా నేను చూడకుండా దూరం అయిపోయారని నీకు దిగులు ఉందేమో దేవుడు అంటున్నాడు. అలాంటి దిగులు ఉన్నప్పుడు కూడా ఫరో ముందుకు రాకుండా ఎలాగైతే అగ్ని కంచెని దేవుడు పెట్టి ఉన్నాడు, శత్రువు అనే వాడు మీ దగ్గర రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రాన్ని దాటి ఒడ్డుకు వచ్చున్నారో, అప్పుడు ఆ అగ్ని కంచి సుడిగాలి వంటి పక్కకు పోయింది. కొద్ది నిమిషాల తర్వాత ఫరో అనుకున్నాడు, వీరు బాగా నేర్పారు కదా, నేను కూడా వెళ్తానని చెప్పి సగం మట్టుకు సైన్యము, మరి ఎంతమంది ప్రయాణం అయ్యారో తెలియదు, కానీ సగం అంతా కూడా సముద్రంలోకి వచ్చున్నారు. దేవుడు మరలా మోషేతో మాట్లాడుతున్నా, కుమారుడు, మొట్టమొదటి నువ్వు ఏదైతే కర్రతో కొట్టి ఉన్నావో అలాగే మరలా సముద్రం మీకు నీ కర్రను చూపి ప్రార్థించి నేను మరలా నీ సముద్రాన్ని 2 పాయలుగా చేస్తున్నాను కనుక ఆ 2 పాయలు అలా కలుపుతాను అన్నాడు. ఆ విషయము ఫరోకి తెలియదు, ఇశ్రాయేలు ప్రజలకి మోషేకి దేవునికి తెలుసు. కానీ ఈ ఫరో ఏమనుకున్నాడు, నేను బాగున్నాను కదా, వారి మధ్యలోకి వెళ్ళిపోయి వారిని ఎలాగో తీసుకొద్దాం అనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఏమైంది, ఎప్పుడైతే ఫరో అనుకున్నాడు తన దగ్గర దండం ఉంది, నేను ఎవరికి ఆజ్ఞాపించినట్లయితే వారందరూ కూడా తిరిగి వస్తాడేమో అనుకున్నాడు ఫరో దగ్గర ఉన్న దండం చూపించినప్పుడు. కానీ ఇక్కడ మోషే గారి చేతిలో ఉన్న కర్ర ఫరో కనబడలేదు. ఎప్పుడైతే మోషే గారి కర్ర దేవుడి వైపు ప్రార్థన చేసి తిప్పి ఉన్నాడు, ఆ 2 పాయలు వేరుకున్న సముద్రం 2గా కలిసిపోయింది. దేవుని స్తోత్రం కలిగాక. కలిసిపోయినప్పుడు ఇప్పుడున్న పరిశోధనలో చేసింది ఏంటంటే, ఐగుప్తులో ఎర్ర సముద్రంలో చూసినట్లయితే ఫరో యొక్క ఏదైతే రథం నడిపి ఉన్నాడో ఆ రథము నాచు పెట్టేసి దొరికిందంట. తర్వాత
ఏదైతే గుర్రాల మీద వారు ప్రయాణం చేస్తున్నారో ఆ గుర్రం యొక్క ఎముకలు కూడా దొరికినాయి. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే కైరో, అంటే ఐగుప్తులో కైరో అనే ప్రాంతంలో అక్కడ మ్యూజియంలో పెట్టబడి ఉన్నాయి. దేవుని కృపను బట్టి మనం అంత దూరం వెళ్ళలేము, కానీ యూట్యూబ్లో చూసినట్లయితే కైరో మ్యూజియం ఇన్ ఈజిప్ట్ అని కొట్టినట్లయితే అక్కడ ఏదైతే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను కాపాడడానికి తలుపు కొంచెం డోర్ కట్టు బాగానే వేస్తారు, కానీ వాళ్ళు తలుపు రాదు, కొంచెం డోర్ కట్టు. అక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవుడు చేసిన కార్యం కోసం ఎప్పుడైతే నమ్మి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన కన్నా దేవుడు మనకు బహుగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం కనుక మనం అనుకోవచ్చు అప్పుడు ఎప్పుడో జరిగింది కదా, ఇప్పుడు వరకు కూడా అది మన బైబిల్లో చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూడలేదు, అది నిజంగా జరిగిందా అని అనుకోవచ్చు. కానీ దానికి సూచనగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు దీన్ని ప్రవహించే దేశం వెళ్ళకముందుగా ఆ సముద్రంలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చిన్నారో, మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చిన్నారు, ఆ సముద్రంలో ఫరో చనిపోయి ఉన్నాడు. ఫరో కనబడలేదు, కానీ ఆయన నడిపిన బంగారం రథము. రెండోది ఏంటంటే ఆయనతో పాటు ఉన్న గుర్రాల యొక్క ఎముకలు దొరుకుతున్నాయి. ఇది ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, ఎప్పుడైతే మన జీవితకాల ప్రయాణంలో నా దేవుడు నాతో ఉన్నాడు, నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నా జీవితంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడని ఎవరైతే నమ్ముతున్నారో మీకు సూచనగా ఇజ్రాయెల్ ప్రజల్ని మీరు చూడాలి. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన నా దేవుడిని విడిచిపెట్టడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు ఆ సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చున్నాడు. దేవుడు కొద్దిగా 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 వారు అరణ్య మార్గం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 22 వచ్చిన మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగు చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి వారు ఏం చేస్తున్నారు, ఎర్ర సముద్రం దాటి ఉన్నారు, అరణ్యంలోకి వచ్చిన్నారు. ఆ అరణ్యం పేరు షూరు. వారు ఏమైంది, అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినం నడిచి అక్కడ జాగ్రత్తగా మనము ఒక పూట 1 గంట 5 నిమిషాలు నడవడానికి కాళ్ళు పంటాం, కానీ వారు ఇంచుమించు 3 దినాలు నడిచినంత ప్రయాణం చేస్తున్నారు. కానీ వారి కాళ్ళు నొప్పి రాలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారు ఆసక్తి పొందలేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇదంతా ఎలా అంటే దేవుని ద్వారా జరిగింది. పర్లేదు, బాగానే ఉంది. 3 దినాలు జరిగాయి. అప్పటి వరకు కూడా 3 దినాల వరకు కూడా వారికి దాహానికి తగ్గట్టుగా నీళ్ళు ఉన్నాయి. కానీ కొంత సమయం అయినప్పటికీ వారికి గ్రామం మనమైంది. నీళ్ళు 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 అని అడుగుతున్నారు. ఆ నీళ్ళు అడుగుతున్నప్పుడు అంతలో వారు మారాకు చేరేది. అక్కడ జరిగిన విషయం ఏంటి, వీరికి ఎప్పుడైతే నీళ్ళు ఒక తాగానే ఎప్పుడైతే అనిపించిందో ఆ 3 దినాలు గడిచిన తర్వాత వారు ఒక అరణ్య మార్గంలో ఒక నీళ్ళు ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆ చెరువు పేరు మారా. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ చెరువును చూసినప్పుడు అక్కడ డొక్కలు ఉన్నాయో తెలియదు, కానీ 2 చేతులు పట్టుకొని దోశల్లో తాగేద్దాన్ని చూస్తున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం చేయలేని నీళ్ళు అన్నాడు, మంచి నీళ్ళు కాదు. అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు మోషే, ఏం జరిగిందో చూద్దాం. మారా నీళ్ళు చేయలేను కనుక వారు ఆ నీళ్లు త్రాగకపోయేది, అందువలన దానికి మారని పేరు కలిగాను. ఎప్పుడైతే ఆ నీళ్లు తాగుదన్న 2 చేతులు పెట్టుకుని వారు దోశలు పెట్టుకుని తాగుదాం అనుకున్నారు, కానీ ఆ నీరు చేదుగా ఉండడం ద్వారా ఆ కాలంలోనే దేవుడు పెట్టిన పేరు ఏంటంటే చేదుకు అర్థము మార. దేవుని స్తోత్రం కనుక చేత గమనించండి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి ఉన్నారు, ఆ నీరు దగ్గరికి వచ్చి ఉన్నారు. ఆయన అక్కడ ఏంటంటే అది మంచిదో కాదని చూడలేదు, కానీ వెంటనే త్రాగడానికి సిద్ధపడిపోయినప్పుడు దేవుడు చేసిన పని 25 వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీరు మొదలైన అక్కడ ఆయన వారికి కట్టలను విధులు నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించిన. దేవుని స్తోత్రం కనుక దీనికన్నా ముందుగా ప్రజలు ఏమేం చేశారు, మోషే ఇజ్రాయెల్ ప్రజలు ఫరో దగ్గరికి తీసుకొచ్చున్నాడు. రెండోది ఆ సముద్ర మార్గం నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చున్నాడు. మూడోది అరణ్య మార్గం వచ్చున్నారు. ఇదంతా కూడా ఎవరి ద్వారా జరిగింది, పరలోక రాజ్యం దేవుడి ద్వారా. దేవుని స్తోత్రం కనుక ఇన్ని కార్యాలు చూస్తున్నారు, కానీ వారు చేసిన మంచి పని కాకుండా చెడ్డ పని ఏమంటున్నారంటే, ప్రజలు మేమేమీ త్రాగుదామని మోషే మీద సొనుకోగా ప్రజాతనం ఇచ్చినప్పుడు వరకు బాగా ఉన్నారు, కుదురుకున్నారు. వెంటనే మొదలుపెట్టారు. నీరు ఎప్పుడైతే లేదో సేవకుల మీద పడిపోయి ఉన్నారు, మాకు నీళ్ళు లేవు నీళ్ళు లేవు నీళ్ళు లేవు. కానీ అప్పుడే సేవకులు దేవుడు ప్రార్థన చేయగా, బాబు అక్కడ ఒక అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపాను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మొదలైనాయను. అప్పుడు ఎప్పుడైతే దేవుడు చెప్పి ఉన్నాడో అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కొమ్మని
ఆ నీటిలో ముంచు, ఆ నీరు మధురంగా మారుతాయి అన్నాడు. అలాగే వారు తాగారు. కానీ చివరికి దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే అక్కడ ఆయన వారికి కట్టలను విధులు నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, కట్టలను అనగా అప్పుడు వరకు కూడా దేవుడితో ఉన్నారు, సేవకులతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని పొందుతున్నావో, ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుతున్నావో అప్పుడే ఎవరు ఏమంటారు. కానీ ఎప్పుడైతే దుఃఖం వచ్చిందో అప్పుడే మన నోట్ల నుంచి ముచ్చాలని మాటలు వస్తే కనుక దేవుడు ఏం చేశాడు, బాబు మీరు ఎలాంటి మంచి మాటలు మాట్లాడొద్దని చెప్పి దేవుడు వారికి ఒక మంచి తీర్మానం చేస్తున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని బట్టే మీరు నడవాలా, మీకు నోరు ఉంది కదని చెప్పి మంచి ముత్యాలంటే మాటలు వదిలేదంటే నా చేతిలో కూడా ఒక దండం ఉంది, అది కూడా నేను మొదలు పెట్టినట్టే మీకు వీపు వాసిపోద్దని దేవుడు చెప్పినాడు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే ఆ మాట విన్నారో అప్పటి వరకు కూడా దేవుడితోనే ఉన్నారు, దేవుని మార్గంలోనే నడిచారు. కానీ వారి స్వభావం ఏమైందంటే ఓ పక్కన తీసేసుకుంటున్నారు దేవుని దగ్గర, దేవుని రెండో పక్కన మాకేముంది మాకేమొచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. అందుకే దేవుడు పరీక్షించాడు. వీరు నీరు లేదు కాబట్టి మీరు ఏం చేస్తారో అనుకున్నాడు దేవుడు. వారి నీరు దగ్గర వారికి నచ్చిన రీతిగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు పెట్టిన పరీక్షలో వారు పాస్ అవ్వలేదు. కానీ వారికి దేవుడు ఏదైతే కట్టడలో ఏదైతే తీర్మానం చేస్తున్నాడో అది ముందుకు సాగుతుంది. ప్రియమైన ఏం పెట్టారా, ఈ వాక్య భాగం దేవుడు అంటున్నాడు, మా జీవితకాల ప్రయాణంలో సముద్రం లాంటి కష్టం వచ్చిన దేవుడు ఆ రెండు పాయలు చేయగా సముద్రం మధ్యలో వచ్చి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు వచ్చినాడో మనలో కూడా దేవుడు అలా కాపాడిన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన తర్వాత మనం బాగానే ఉన్నామా, లేకపోతే దేవుడితో ఉన్నామా, లేకపోతే దేవుడు దూరంగా ఉంటున్నామని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు దాహం వేసినప్పుడు ఆ నీరు తాగడానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే చేయదనిపించిందో మనకి కూడా దేవుడు ఏదైనా పరీక్ష పెట్టినప్పుడు మనం మొట్టమొదటిగా మనం పాల్గొల్సిన మాట ఏంటంటే, నాయన ఇది ఎందుకు ద్వారా నాకు వచ్చింది తెలియదు, కానీ దయచేసి అది నీ పరీక్ష అయినట్లయితే దయచేసి నన్ను క్షమించి ముందుకు తీసుకుపోయినా అనాలి. కానీ ముందుగా చెప్పాను కదా, మన నోటంతా మంచి ముచ్చాలంటే మాటలు వదిలిపెట్టామంటే ఆ దినాన్న దేవుడు ఎలాగైతే వాళ్ళు గద్దించాడో ఈ దినాన్న కూడా దేవుడు గద్దించిన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మన జీవితకాలం ప్రయాణంలో దేవుడిచ్చే దీవును తీసుకోవడమే కాకుండా ఆ ఇచ్చే దేవుని పొందిన తర్వాత దేవుడు మర్చిపోకుండా మన నోటంట దేవుడు చేసే కార్యం అనే మాట రావాలి. కానీ కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మీరేం చేశారు అని చెప్పి దేవుడి మీద తిరిగామంటే దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన దగ్గర ఒక దండం ఉంది, ఆ దండం పట్టుకుని 2 మొట్టకాయలు కానీ ఇవి మీద వేసారంటే మనం లేగలేము. దేవుని స్తోత్రం కనుక రెండోదిగా చూద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో తెలియని రీతిగా దేవుడు వారి పట్ల గొప్ప అద్భుతం చేస్తాడు. అద్భుతానికి ఉదాహరణ చూసినట్లయితే కృపం గారు భర్తను దేవుడు దీవించున్నాడు, స్వస్థపరిచున్నాడు, సంతోషంగా ఈ రోజు రాలేదు కానీ ఆయన దేవుడు ముఖ్య ఉన్నాడు. అలాగే పండు వాళ్ళ నాన్నగారి పరిస్థితి కూడా చూసినట్లయితే ఏమైపోతుందో అనుకున్నారు, కానీ దేవుడి సేవకుడు ద్వారా దేవుడు పలుకున్నాడు, ఏం పర్లేదు దేవుడు కొడతానన్నాడు. అలాగే ఆయన కూడా సజీవం ఉండి ఆయన ఇంట్లో హ్యాపీగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలిగిన ఎందుచేత దేవుడికి మాట పలుకుతున్నాడంటే, ఎప్పుడైతే మనం దేవుడికి మాట పెడుతున్నామో దేవుడికి లోబడుతున్నామో సేవకుడి ద్వారా ఏదైతే మాట విన్నప్పుడు దానికి గ్రహించి దేవుడు నా కోసం చెప్పి ఉన్నాడు కనుక నా జీవితాన్ని సరి చేసుకుంటానని ఎప్పుడైతే నువ్వు తీర్మానం కలిగి ముందుకు సాగిపోతావో దేవుడు ఇచ్చే దీవెన ఎలాంటిదంటే నువ్వు అడిగింది ఒకటే, కానీ దేవుడు 10 అంతలుగా 1000 అంతలుగా దేవుడికి ఇస్తాడు. దేవుడి స్తోత్రం కనుక అందుకే దేవుడు అంటున్నాడు, నీరు లేని ప్రదేశంలో చేదైన నీరు ఉన్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేయగా అద్భుత రీతిగా నీరు తీపిగా శ్రేష్టంగా మారినాయి. సముద్రం మధ్యలోంచి నడవడానికి ఎవరికి కూడా వీలు లేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, 2 పాయలు చేసి ప్రజలు బయటకు తీసుకొచ్చినాడు. అంత గొప్ప దేవుడు ఇదేనని అంటున్నాడు. నువ్వు ఎందుచేత దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు, నేను నీకు తోడు ఉన్నాను కనుక ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా నేను ఆ కాలంలో అద్భుతం ఎలా చేస్తున్నాను నీ జీవితంలో కూడా అది అద్భుతం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగుతాడు. రెండోదిగా చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. పేజీ నంబర్ 214 పేజీ నంబర్ 1వ అధ్యాయము 7వ వచనం. అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా ఇక్కడ చూసినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనం. నశించుకు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇక్కడ జాతకు చూడండి, ఏదైతే బంగారం వస్తువు కానీ వెండి వస్తువు కానీ శుభ్రం చేయడానికి పట్టుకెళ్ళినప్పుడు వాడు ఎలాగైతే శుభ్రం చేసినప్పుడు దానిలో ఉన్న మలినము ఎలాగైతే బయటకు పోతుందో అట్టి రీతిగా దేవుడు అంటున్నాడు ఒకటే మాట, నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. అంటే ఒక మంచి వస్తువులో ఉన్న మలినం పోగొట్టడానికి ఆ పనితనం ఉన్న వాడు ఎలాగైతే శుభ్రం చేస్తాడో దానికంటే శ్రేష్టమైన నీ విశ్వాసం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. నీకు ఏదైనా పరీక్ష కలిగినప్పుడు దేవుడు నీలో మార్పు కావాలని లేకపోతే నిన్ను సరిచేయడానికి ఏదైనా పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో చేయవలసిన ప్రాథమిక విషయం ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నాడు గనుక నేను దేవునికి దూరంగా ఉన్నాను, దేవునితో ఉంటానని చెప్పి విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన విన్నా దేవుడు ఏమంటున్నాడు, మీ విశ్వాసము ఫలమును అనగా ఒక మొక్క వేసినప్పుడు అది ఎలాగైతే పళ్ళు అయితే పళ్ళు, పువ్వులైతే పువ్వులు ఎలాగైతే వస్తాయో, నువ్వు విశ్వాసం కలిగి దేవుని యొక్క పరీక్షలో నువ్వు ముందుకు సాగిపోతున్నప్పుడు ఆ విశ్వాసం కూడా ఒక ఫలభరితం దేవుని స్తోత్రం కలిగాక. తర్వాత ఆయన ఏమంటున్నాడు, విశ్వాసం ఫలం అనగా ఆత్మ రక్షణకు పొందుచు అనగా నీ జీవితంలో ఎంత దిగులు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ ఎప్పుడూ కూడా దుఃఖపడకుండా బాధపడకుండా ఎవరప్పుడు కూడా నువ్వు మొదట ఎంతైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావో కడ వరకు కూడా అదే ప్రార్థన జీవితం నడవడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. అందుకే అంటున్నాడు, అనగా ఆత్మ రక్షణ పొందొచ్చు. రక్షణ అనగా నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని పొందుతున్నావో, ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుతున్నావో, నీ జీవితం ఎప్పుడైతే మార్పు కలగడానికి నువ్వు సిద్ధపడుతున్నావో ఆ మార్పు అనే దానికి అర్థం ఏంటంటే రక్షణ. చాలా మంది చూసినట్లయితే దేవుని నమ్ముకోలేని వారు దేవుని యొక్క ప్రజలతో పాటు దేవుని మందిరంకి వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరితోనే చెప్తారు, ఈరోజు మేము దేవుని యొక్క మందిరానికి వెళ్ళినాం, మేము కూడా దేవుని యొక్క రక్షణ పొందుతున్నాం. అంటే దానికి రక్షణ పొందిన అర్థం ఏంటంటే దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారిలో దేవుని యొక్క మార్పు ఎప్పుడైతే వస్తుందో అదే రక్షణ. దేవుని స్తోత్రం కలుగాక. ఆ రక్షణ అనేది ఎప్పుడు వస్తుందంటే పరీక్ష దేవుని దగ్గర పెట్టినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలన్నా, ఆ పరీక్షలో నువ్వు ముందుకు పోవాలన్న దేవుడు ఏమంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండాలా. ఆ విశ్వాసం ఏదో నేను ఉన్నాను కదా అన్నట్టు ఉండకూడదు, కానీ మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఆ విశ్వాసం ఎప్పుడైతే సాగిపోతున్నావో ఆ సాగిపోతున్నా నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక ఖాళీగా ఉన్న మొక్కలోంచి మొక్క వేసినప్పుడు, ఖాళీగా ఉన్న కుండీలో మొక్క వేసినప్పుడు అది చక్కనైన ఫలవంతమైన పువ్వులు, గులాబీ పువ్వులు వచ్చినప్పుడు ఎలాగైతే నువ్వు సంతోషిస్తావో, నీవు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నా నిన్ను కూడా దేవుడు అలాగే దేవుడు పైకి 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 దేవుడు తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కనుక. తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు, నీ జీవితము ఆ విశ్వాసం ద్వారా మార్పు కలుగుతుంది. అంతమటుకే కాకుండా చెప్ప సఖ్యమును మహిమ యుక్తమైన సంతోషం గలవారమై ఆనందించుచున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు దేనికోసమైతే అడుగుతున్నావో, ఏదైతే కావాలని కోరుతున్నావో నీ జీవితంలో నీకు తెలియని రీతిగా, నీవు ఊహించలేని రీతిగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను. దేవుని స్తోత్రం కనుక. ఆ కార్యాలు పొందిన తర్వాత మనం ఏం చేయాలా, 9వ వచనం 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. దేవుని స్తోత్రం కనుక. ఏంటి నాన్న దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం కానీ మనం వ్యక్తిగతంగా దేవుని చూడలేదు, అయినప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమ మనం పొందుతున్నాం కనుక భక్తులు అంటున్నాడు, ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకే విశ్వసించు, మీ విశ్వాసం ఫలము అనగా మరలా చదువుతున్నా చూడండి, అనగా ఆత్మరక్షణ పొందొచ్చు, చెప్ప సఖ్యము కానీ మహిమయుక్తమైన సంతోషకరమైన ఆనందించిన 10 మీ కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించు, తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గూర్చి మాట్లాడకు, వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలంలో ఎట్టి కాలంలో సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించి ప్రేమ దేవుని వెళ్ళారా. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నమ్ముకుంటున్నామో, విశ్వాసంగా ఉంటున్నామో, సేవకుడు ద్వారా దేవుడు చెప్తారంట, ఈ రోజు జరగబోయేది కాదు, రాబోయే దినాలు ఏం జరగబోతుందో దేవుడు చెప్పినప్పుడు ఆ మాటలు వింటున్న మనము మన హృదయం ఇప్పుడు కూడా దేవుని దగ్గర ఉండాలని దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఈ రెండవ మాట వింటున్నాం, మనకు దేవుడు చెప్తున్నారు,
విశ్వాసంలో మనం తగ్గిపోకుండా ముందుకు ఎప్పుడైతే సాగిపోతున్నామో ఆయన పెట్టిన పరీక్షలో మనము విజయం సాధిస్తాం. అంత మట్టుకమే కాకుండా ఆయన ఇచ్చిన దీవెన, ఆయన ఇచ్చే కృప పొందినప్పుడు మనం చేసే మంచి పని ఏంటంటే, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు కనుక అదే కార్యము నా బంధువులు, స్నేహితులు కూడా పొందాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావు, మొట్టమొదటిగా దేవుడిని దీవిస్తాడు. రెండోదిగా నీ కుటుంబ సభ్యులు కూడా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కనుక దేవుని ఇట్లా 2 వారాల క్రితం దేవుడు చెప్పి ఉన్నాడు, భయంకర భూకంపాలు రాబోతున్నాయి, భయంకర శ్రమలు రాబోతున్నాయి. కైలాసగిరి కొండ ఎలాగైతే ఉందో అలాంటి కొండలు పొడుగుగా మారిపోతున్నాయని దేవుడు చెప్పినాడు. అలాగే దేవుడు గత వారంలో సోమవారంలో తైవాన్ ప్రాంతంలో భయంకర భూకంపం వచ్చింది అని దేవుడు చెప్పి ఉన్నాడు. కానీ అక్కడ మనుషుల మధ్య ఉన్న అపార్ట్మెంట్లు ఊగిపోయి ఉన్నాయి, సగం వరకు కూలిపోయినట్టు అయిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో దేవుడు చెప్పిన రీతిగా కొండలు పొడిగా మారిపోయి అదంతా కూడా దూరంగా మారిపోయింది. దేవుని స్తోత్రం కనుక యూట్యూబ్లోకి వెళ్ళినట్లయితే తైవాన్ అని కొట్టి అక్కడ మీకు తెలుగులో వచ్చిన, ఇంగ్లీష్లో వచ్చిన టైప్ చేయవలసింది ఏంటి, తైవాన్లో వచ్చిన భూకంపం అని కొట్టినట్లయితే వారు నివసించిన ప్రాంతం కనబడుతుంది. ఆ కొండలు ఎలాగైతే పగిలిపోయి పొడిగా మారిపోయి కూడా దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, 2 వారాల క్రితం దేవుడు చెప్పినాడు కొండలు పొడిగా మారిపోతున్నాయి అన్నాడు. అలాగే పొడిగా మారిపోయినాయి. ఈ వారంలో దేవుడిని అడిగినా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో మనం ఓటు వేయాలంటే మొట్టమొదటిగా మనకి ఉండాలా, ఓటు గుర్తింపు కార్డు ఉండాలి. రెండోది మనం ఉన్నదని చెప్పి మనం జోబులో పెట్టుకుంటే కాదు, కానీ చెక్కింగ్కి వచ్చిన వాడికి అసలు మీ పేరు ఉందో లేదో ముందు దాన్ని నమోదు చేసుకోవడమో లేకపోతే ఉన్నదో లేదో చెక్ చేసుకుంటారు. కనుక ఈ వారంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఓటు ఉన్నదో లేదని చెప్పి ఎలాగైతే మనుషులు చెక్ చేస్తారో, ఆ ఓటు ఉన్నప్పుడు ఆ సమయం వచ్చిన ఓటు ఎలాగైతే వేస్తావో, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా బాబు ఆడదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక దినం రాబోతుంది, కొద్ది దినాల్లో దేవుడు అంటున్నాడు, ప్రపంచం అంతా కూడా మనుషులు ఎలాగైతే ఓటు గుర్తింపు కార్డు ఉందని చెప్పి నీ ఇంటికి ఎలాగైతే చెక్కింగ్కి వస్తున్నారో, నీవు క్రైస్తవుడువా కాదా, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు లేదని చెప్పి ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క దేవతలు భూమి మీదకి వచ్చి ప్రతి ఇల్లు కూడా తిరగబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆ తిరుగుతున్నప్పుడు ఎవరైతే దేవుని దగ్గర తిరుగుతున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుని దగ్గర మంచి ప్రవర్తన కలిగి ఉన్నారో, ఈ లోకంలో ఓటు గుర్తింపు కార్డు ఉన్నట్లయితే ఓటు వేయడానికి నువ్వు ఎంతైతే అర్హత కలిగి ఆ దినాలు ఓటు వేయడానికి వెళ్తున్నావో, అలాగే ఈ దినాలు దేవుడు చెప్తున్నాడు, మన ఊరే కాదు, మన ప్రాంతం కాదు, మన జిల్లా కాదు, ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో ఎన్నైతే దేవదూతలు ఉన్నాయో అవన్నీ కూడా భూమి మీద పంపించబోతున్నాడు. ఒకటే మాట అనుకోవచ్చు, మనుషులు వచ్చినట్టుగా దేవుని దూతలు మా ఇంటికి వస్తారని అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుడు చూపిస్తారు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా అంతంత మట్టుగా ప్రార్థన చేసి నేను ఉన్నాను కదా నాకు కనబడలేదని చెప్పి వచ్చేవారు మీరు చెప్పారంటే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే దానికి అర్థము మీలో ఇంకా డోసు తగ్గిందని అర్థం చేసుకోవాలి. అంటే దేనిలో, ప్రార్థనలో. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ దినాన్నంట అనగా దేవుడు అన్నాడు, నిన్నటి దినాన్ని నుంచి ఆ పని మొదలు పెట్టి ఉన్నాడంట. ఎన్ని గృహాలకి దేవుని దూతలు వచ్చాయి నాకైతే తెలియదు, కానీ ఆ పని పూర్తయిన తర్వాత ఎవరైతే సక్రమం ఉన్నారో, ఎవరైతే దేవుని గొడవపడుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క మాట విని ఆయన తగ్గట్టుగా జీవిస్తున్నారో వారికి దేవుడు చూపించిన సూచన ఏంటంటే, మన ఇండియా ప్రాంతంలో ఓటు వేయడానికి ఒక కాగితం ఉన్న ఒక కార్డు ఉన్న పట్టుకుని వెళ్ళి దాని మీద మీ ఫోటో ఉండి ఓటర్ గుర్తింపు కార్డు అని ప్రూఫ్ ఉన్నట్లయితే వెళ్ళి మీ ఓటు ఎలాగైతే వేస్తారో, ఆ దేవుని దూతలు ఎవరైతే ఆ కుటుంబంలో దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారని వారికి అనిపించినట్లయితే దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే చేతికి ఒక బంగారము బ్యాండ్ వేయడం చూస్తున్నాను. దేవుని స్తోత్రం కనుక అనుకోవచ్చు, బాబు పాస్టర్ గారు దేవుని దూతలే కనబడడం మాకు ఈ బంగారం బ్యాండ్ ఎక్కడ కనబడుతుంది, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అది నీకు కనబడకుండా లేదో పక్కన పెట్టు. కానీ మీరు నేను చేయడం పని ఏంటంటే ఒక దినాన దేవుడు రాబోతున్నాడు, ఆ సమయంలో నీ చేతికి ఆ బ్యాండ్ అనేది ఉన్నట్లయితే నిన్ను ఎవరు ఆపినా చివరికి దేవుని రాజ్యం చేరుతావు. దేవుని స్తోత్రం కనుక ఈ ప్రాముఖ్యమైన విషయం దేవుడు ఈ వారంలో చెప్పి ఉన్నాడు కనుక ఒకటే ప్రార్థన, తండ్రి నువ్వు ప్రతి ఇంటికి కూడా నీ దేవదూతలు పంపిస్తున్నావు కనుక నా ఇంటికి కూడా రావడానికి మీ దేవదూతలు పంపించండి.
నేను సిద్ధంగా ఉన్నాను, నా కుటుంబం అంతా కూడా సిద్ధంగా ఉందని ఎవరైతే ఈ రోజు నుంచి దేవుడు నిన్నటి నుంచి ఆ పని మొదలుపెట్టి ఉన్నాడు. ఇది ఒక ఊరు 2 ఊరు కాదు, ప్రపంచం అంతా కూడా దేవుడు మొదలుపెట్టి ఉన్నాడు అన్నాడు. అది ఎప్పుడైతే పని పూర్తవుతుందో, ఓటు గుర్తింపు కార్డు పొందిన తర్వాత ఒకరోజు డేట్ ఇచ్చినప్పుడు ఎలాగైతే ఓటు వేయడానికి వెళ్తారో, ఆ పని ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ దినాన దేవుడు ఒక టైం పెడతాడు. ఎంతమందికి అయితే ఆ బ్యాండ్ అవుతారో వాళ్ళందరూ కూడా ఓటు వేసినప్పుడు ఎలాగైతే ఓటు రోజున ఓటు వేయడానికి ఎలా వెళ్తారో ఒక దినం రాబోతుంది. ఆ దినాన చేతికి ఎవరికైతే బ్యాండ్ ఉందో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యం చేరబోతుంది. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ దినాన ఈ వారంలో నేను మనసులో అనుకున్నాను ఒకటే విషయం. నేను యూట్యూబ్ పరంగా లేకపోతే వీడియో రికార్డ్ అవుతుందని చెప్పి కొన్ని విషయాలు దాచినప్పుడు కూడా ఈ దినాన పరలోక రాజ్యం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏడమ్మ కానీ ఏడుపు వస్తే మరేమో తర్వాత సంగతి ఎత్తుకుని జాగ్రత్తగా నన్ను గ్రహించండి. నా తండ్రి చేరుకున్నప్పుడు నేను ఏడ్చాను, బాగుంది. కానీ ఆ దినాన దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఒరే బాబు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు చక్కగా మాట్లాడేసుకుంటున్నారు, ఇక్కడ వీడియో రికార్డ్ అయిపోతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినాన నా తండ్రి చనిపోయినప్పుడు ఇంచుమించు రాత్రి 10:30 అవుతుంది. ఎంత గొప్ప దేవుడు అంటే నేను ఊహించలేదు. ఆ దినాన మాట నాన్నగారు హాస్పిటల్ ఉన్నారు అనగానే కొద్ది సమయం అయిపోయినా మనుషులు వచ్చారు, కానీ పరుగు వచ్చినందుకు నేను ఆ దినాన్ని నేను సంతోషపడ్డాను. నేను ఒకటే అనుకున్నాను, మరి ఈ వీడియో మా బంధువులు చూస్తారు లేదు తర్వాత సంగతి. మరి చూసినప్పుడు కూడా వారు కనుక ముఖ్యంగా దేవుడి మీతో చెప్పే మాట ఏంటంటే, ఆ దినాన మీరు పరుగు వచ్చినందుకు దేవుడు అంటున్నాడు, ఈ దినాన ఆ రాజ్యంలో మీరు అందరూ కూడా పొందుతున్నారు దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలిగి ఎందుచేతనంటే, ఆ దినాన్ని మీరు వచ్చారు. ఎవరైనా ఈ లోకంలో చూసినట్లయితే ఏదైనా పని ఎవరికైనా పక్కవారి చేసినప్పుడు బాబు మీరు రుణం ఉంచుకొని ఉంటారు, అవునా కదా? ఈ తెలుగు పద్ధతిని బట్టి దేవుడి దినాన్న దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆ దినాన్న పరుగును వచ్చి ఆ తండ్రి కోల్పోయినప్పుడు కూడా మీరు వచ్చి మమ్మల్ని ధైర్యపరచడము. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఉదయాన్న అసలు నాకు ఏం చేయాలో కూడా తోచలేదు. ఒక బాక్స్ దగ్గర నిలబడ్డాను, కానీ చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆ కార్యం జరిగే వరకు కూడా మాతో ఉన్నారు కనుక దేవుడు మీతో చెప్పే మాట ఏంటంటే, ఈ వారం గత వారం గుడ్ ఫ్రైడే రోజు దేవుడు చెప్పి ఉన్నాడు 5వ మాటలో ఏమనంటే, బాబు నీకు సమయం అయిపోయిందని దేవుడు చెప్పినప్పుడు నేను ఒకటే మాట చెప్పినాను. డాడీ చనిపోయిన దానికోసం నేను గుర్తుపెట్టుకోలేదు, కానీ ఒకటే మాట చెప్పినాను, తండ్రి నీ యొక్క కుమారుని భూమి మీద పంపించినప్పుడు ఆయన ఎలాగైతే నీ పని నిమిత్తము కష్టం వచ్చినా బాధ వచ్చినా అది తట్టుకొని ఎలాగైతే ఆ పని పూర్తి చేసుకుని రాజ్యం చేరి ఉన్నారో, అలాగే నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా సంఘ బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ రాకడ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చేర్చుకొని ఆయన చెప్పి నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒకటే మాట అన్నాడు దేవుడు, నా కుమారుడా నువ్వేదో పలుకుతావు అనుకున్నాను, కానీ నువ్వు పలికిన మాటను బట్టి నేను ఆనందిస్తున్నాను, నా పరిస్థితిలో విజయం సాధించాను. దేవుడి స్తోత్రం కనుక ఆ దినాన మీరు ఏదైతే దేవుడి పట్ల సేవకుడి పట్ల మీరు చేసి ఉన్నారో, ఈ దినాన్ని చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఎవరైనా ఒక మనిషి ప్రాణం పోతుందంటే గడగలు దాడిపోతారు. అదే ఆ ప్రాణం పోయే వాడికి రోజు సమయం చెప్తే చెప్పండి, జాగ్రత్తగా గమనించండి. ఆ సమయము ఆ రోజు దేవుడు చెప్పి ఒకటే మాట అన్నాడు ఆ రాత్రికాల సమయంలో. ఆ విషయం నేను జ్ఞాపకం చేసుకుంటే నా బాధ అనిపిస్తుంది, కానీ నేను నా కోసం నేను ఆలోచించలేదు. ఆ రోజున రాత్రి సోమవారం రాత్రి 2:30 సమయంలో దేవుడు చెప్తున్నాడు, బాబు నీ తల్లిని నీ అక్కనే ఒకసారి చూసుకున్నా అన్నాడు దేవుడు. అలాగే లేచి వెళ్ళాను, చూసుకున్నాను, వచ్చి పడుకున్నాను. కానీ అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, నాతో ఇప్పుడు కూడా దేవుడు ఒక మనిషి వలె ఒక స్నేహితుడి వలె మాట్లాడడం వల్ల నేను దేవుడితో మంచి ప్రేమ కలిగి ఉన్నాను కనుక నేను ఆ దినం భయపడలేదు. నాయన నీ చిత్తం నువ్వేం చేసుకుంటావు చేసుకొని అని చెప్పి నేను దేవుడితో ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన నా దేవుడు నన్ను ఈ దిన సజీవం ఉంచడానికి దేవుడు సాయం చేసిన. రెండోదిగా మీరు అందరూ కూడా ఆయన రాజ్యంలో చోటు సంపాదించుకున్న దేవుని స్తోత్రం కనుక నేను ఒకటే చెప్తున్నాను, ఈ లోకంలో అనేక సేవకులు ఉన్నారు. వారి పరిస్థితి చూసినట్లయితే ఎవరు ఏమి ఇస్తారా ఎవరు ఏం పెడతారా అని కనుక చూస్తున్నారు. కానీ మా పరిస్థితి చూసినట్లయితే తండ్రి మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా మీరే చెప్తారు, దైవ సేవకుడు ఏ రోజున కూడా ఏది అడగలేదు. చివరికి మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు కూడా మీరు భోజనం పెడతారన్నప్పుడు కూడా డాడీ కావచ్చు మేము కావచ్చు ఎప్పుడు కూడా
తిన్నాక ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే ఆ దినాన దేవుడు చేసిన కార్యం బట్టి దేవుడు మీకు కొద్ది మట్టుకు ఇచ్చి ఉన్నాడు. ఆ డబ్బులే మళ్ళీ మాకు ఖర్చు పెట్టినట్లయితే మేము తినేసి వచ్చేస్తాం, కానీ ఆ డబ్బులు మీకు ఉన్నట్లయితే మరలా ఇంకా మీరు సంతోషంగా ఉంటారనే మేము మీ దగ్గర భోజనం చేయలేదు, కానీ మీ పట్ల ప్రేమ లేక కాదు, మేము తినకపోతే ఏదో అయిపోతుందని కాదు. ఎందుచేత నా తండ్రి నాకు చెప్పిన మాట ఏంటంటే ఒకటే మాట, వారు ఎంతో కష్టపడి ఆ దినాన్ని ప్రార్థన పెట్టుకున్నారు. ఆ ప్రార్థన పెట్టుకున్న వారిని మరలా మనం ఇబ్బంది పెట్టినట్లయితే చాలా ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చుకున్న డబ్బులు వారి దగ్గర ఉన్నట్లయితే ఇంకా వారు దేవుడి దగ్గర తిని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు, దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పడానికి దేవుడు సాయం చేస్తారు బాబు అన్నారు. అలాగే దినాన్ని సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే ఈ లోకంలో ఉన్న సేవకుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎవడేం పెడతాడా ఎవడేం ఇస్తాడా అన్నట్టుగా ఉంది. కానీ సేవకుడిగా నేను చెప్తున్నాను, నా గుండె మీద చేయి పెట్టుకుని చెప్తున్నాను, ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, 24 గంటలు కూడా మీరు ఇంటికాడ ఉండి ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రతి నిమిషం కూడా ఆదివారం వచ్చేటప్పటికి ఏదో ఒక కబురు కష్టం వస్తుందనే మాట మీ నోటంటే రాకూడదని దేవుని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కనుక. ఎందుకంటే సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా మీ పనులు చేసుకుంటారు. ఆదివారం వచ్చేటప్పటికి కష్టం చెప్పారంటే డాక్టర్ గారి దగ్గరికి బోల్డ్ పేషెంట్లు వస్తారు, ఇంజక్షన్ చేస్తారు, వెళ్ళిపోతుంది. కానీ మీకు వచ్చిన బాధలు ఎలాంటివి అంటే చెప్పేసి వదిలేస్తారు, మీరు మర్చిపోతారు, కానీ మా చెవులో పడిన తర్వాత మేము మర్చిపోం. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని పెట్టాలి. దేవుడి నా చెప్తున్న మాట ఏంటంటే ధైర్యం కలుగుతుందండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుని యొక్క రాకడ చాలా సమీపమైనటువంటి. ఇంకా చూసినట్లయితే కొద్ది దినాల క్రితము ఇజ్రాయెల్ ప్రాంతం మీదకి గాజా అనే ప్రాంతం వారు ఒకేసారి 5,000 రాకెట్లు ప్రయోగం చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆ గాజా ప్రాంతంలో ఉన్న పాలస్తీన్లు ఇంకా చిన్నవారు లేదు, పెద్దవారు లేదు, ఇంకా ఆ ప్రాంతం చూసినట్లయితే బూడిదగా మారిపోయింది. యుద్ధం అంచులకు ఇంకా చివరికి వస్తున్నప్పటికీ ఇప్పుడు ఏమి జరిగిందంటే ఇజ్రాయెల్ మీద ఇరాను ఇరాకు 2 దేశాలు ఒక దేశము తిరిగి వీరి మీద యుద్ధం చేయడానికి వస్తుంది. జాగ్రత్తగా గమనించండి, భయంకర యుద్ధాలు రాబోతున్నాయి అన్నాడు. కొద్ది దినాల్లో మీరు ఇప్పటికే చాలా మటుకు యుద్ధం మొదలైపోయి ఇంకా భయంకరమైన యుద్ధ సూచన మీరు చూడబోతున్నారు. అనగా దేవుడు చూసినట్లయితే శుక్రవారం రాత్రి 11 గంటలకు నేను సెల్ ఫోన్ ఆన్ చేసి చూసినప్పుడు అప్పుడే 2 నిమిషాల క్రితం బ్రేకింగ్ న్యూస్ అమెరికా ఛానల్ వాడు ఇస్తున్న బ్రేకింగ్ ఏంటంటే లెబనాన్ అనే ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ ప్రాంతం మీద అందరూ పడుకునే సమయంలో ఇంచుమించు ఒక 100-200 రాకెట్లు వదిలేసాడంట. పట్టపగలు చేస్తే పరిగెట్టుకుని పారిపోవడానికి అవుతుంది, కానీ రాత్రికాల సమయంలో ఎవడు ఏ పరిస్థితులు ఉంటాడో ఎవరికి తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి కష్టము అలాంటి బాధ మన దగ్గర రాలేదు కనుక మనం చేయడం పని ఏంటంటే నా తండ్రి ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే కష్టం ఉందో దయచేసి ఆ కష్టం బయటకు తీసుకురాని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనం ప్రార్థన వింటాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడు స్తోత్రం కనుక మరలా దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఎంత భయంకరమైన కష్టం వచ్చినప్పుడు కూడా ఆ కష్టము మీరు ఎలా తీసుకోవాలంటే దేవుడు నా కోసమే పెట్టాడేమో, నేను ఏదైనా ప్రార్థన తగ్గిననేమో, ఆ ప్రార్థన నేను మరీ ఎక్కువగా చేసినట్లయితే ఆ విశ్వాసం కలిగిన జీవితంలో నేను ముందు సాగిపోయినట్లయితే నేను అడిగింది చిన్నదే, కానీ ఆ దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడనే ప్రార్థన చేయాల, ఆ దేవుని పొందాలి. 2వ వాక్యం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆ జీవితకాల ప్రయాణంలో ఆ నీరు త్రాగడానికి వారు చెరువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ నీరు చూసినప్పుడు వారు త్రాగలేకుండా ఉన్నారు. అలాగే ఈ దినాన్న నీ చేతుల దగ్గరికి ధనము కావచ్చు, ఆహారం కావచ్చు, అన్నీ వచ్చినప్పుడు కూడా చేతి ముందు ఉన్నాయి, కానీ అది తీసుకుని తినడానికి లేకపోతే చేసుకుని వాడడానికి నీకు అవకాశం లేదేమో. కానీ దినాన్ని అంటున్నాడు, భయపడదు, దిగులు పడదు. ఇప్పుడు వరకు కూడా అప్పు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క బిడ్డలతో చెప్తున్నాడు దేవుడు, అనేక మందికి మీరే ఇచ్చేవారుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక పరిశుద్ధాత్మ దేవుడి దినాన్న సేవకుడిగా నాతో జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే నేను వాక్యం చెప్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఏమనంటే ఆయన చెప్తున్న మాట, కుమారుడను భయపడద్దు, ఎవరి నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది భయంకరమైన సమస్య కావచ్చు, చిట్ట ప్రాణం పోతున్నప్పుడు కూడా నువ్వు చేపెట్టి ప్రార్థన చేసినట్లయితే వారిని బ్రతికిస్తాను. దేవుని స్తోత్రం కనుక అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఒకటే తీర్మానం, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి దిగులు పడద్దు, దుఃఖపడద్దు, దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. మరలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా కష్టం వచ్చినప్పుడు
తినడానికి ఏదైనా పెడుతున్నప్పుడు చీమల్లా అందరూ వస్తారు, కష్టం వచ్చినప్పుడు ఎవరైనా వస్తాడా? రాదు. కానీ దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధం ఉన్నారు. రెండోదిగా సేవకుడిగా మీకు ప్రార్థన చేయడానికి సిద్ధం ఉన్నారు. దేవుడు స్తోత్రం కనుక ఎప్పుడైతే మీరు రెండు విషయాలు గుర్తు పెట్టుకుని మీ జీవితకాలం ప్రయాణంలో మీరు ముందుకు సాగిపోతారో, ఆ సాగిపోతున్న దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, సేవకుడు చెప్పిన మాటలు మీరు విన్నారు, దాన్ని బట్టి మీరు ముందుకు పోతున్నారు కనుక దిగులు పడద్దు, భయపడద్దు, నేను మీతోనే ఉన్నాను అంటున్నాను. నేను మరొకప్పుడు చూస్తున్నాను, ఒక తెల్లని గుర్రం చూస్తున్నాను, అది మన మధ్యలో నడుచుకుంటూ 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 ఎలా రావడం చూస్తుంది. దానికి అర్థం ఏంటంటే పరలోక రాజ్యంలో దేవుడు మన మధ్యలోకి వచ్చినాడు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేతనంటే మనం ఎప్పుడైతే దేవుని కోసం మాట్లాడుకుంటున్నామో, దేవుని యొక్క తేజస్సు కోసము, దేవుని యొక్క వెలుగు కోసము, దేవుని కోసం ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఆ మాటల ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిట్ట చివరిగా ఒకటే మాట దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మరలా చెప్తున్నాడు, నీకు ఎలాంటి శ్రమ ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నప్పుడు కూడా ఒకటే మాట, నా దేవుడు నా ముందు ఉన్నాడు కనుక దిగులు పడను. ఇంకా చివరికి నా ప్రాణం పోయినప్పుడు కూడా నా దేవుడే నా చేయి పట్టుకుని పైకి లేపుతానని మీరు ప్రార్థన చేయండి. తొందరలో దేవుడు చెప్పే మంచి కారణం ఏంటంటే, మీరు అనేక మందికి ఇచ్చేవారిలాగా మీ జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలని దేవుడు నేను కోరుతున్నాను. రెండోదిగా ఆ స్థితికి వచ్చిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ హృదయంలోనే ఆ విషయం దాచుకోవద్దు, కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు దేవుడు ఏదైతే కార్యం చేస్తున్నాడో అదే దేవుని యొక్క మధ్యలో చెప్పమంటాడు. దేవుని స్తోత్రం కనుక విశ్వాసంలో తగ్గద్దు, దేవుని దగ్గర ముందుకు సాగిపోతాం. ఆ సాగిపోయే సమయంలో నీకు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, దిగులు పడద్దు. అద్భుత రీతిగా వారికి నీరు లేని ప్రాంతంలో ఉన్నారు, నీరు దొరికింది కానీ అది నీరంతా కూడా చేదైపోయింది. వారి దేవుని దగ్గర ప్రార్థన చేయగా అద్భుత రీతిగా అవి మరలా త్రాగడానికి దేవుడు ఎలాగైతే సాయం చేస్తున్నాడో, మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయాలని కోరుతూ ఒకటే మాట, దేవుడు ఈ దినాన మీతో చెప్పమన్న మాట ఏంటంటే, రేపు దినాన్ని ఏమవుతుందో, ఎల్లుండి దినాన్ని ఏమవుతుందో మనకు తెలియదు, కానీ సేవకుడుగా దేవుడు నాతో చెప్పమన్న మాట ఏంటంటే, ఇప్పటికైనా నీ జీవితంలో సరి చేసుకుని, నా దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన సహాయం చేయడానికి, నా చేయి పట్టుకోవడానికి దేవుడు ఉన్నాడని చెప్పి ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో, ఈ రోజు మొదలుకొని నిన్నటి వరకు దేవుడు ఎంతమంది అయితే దీవించున్నారో వారితో పాటు కొత్త వారిని కూడా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా నీకు నచ్చిన రీతిగా జీవితం జీవిస్తూ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి లోకంలో ఏదైతే దేవునికి ఇష్టకరమైన కార్యాలు చేస్తూ నీకు నచ్చిన రీతిగా నువ్వు ముందుకు పోయినట్లయితే దేవుడు అంటున్నావు, ఒక దినం రాబోతుంది, ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు లేవని చెప్పి ఎలాగైతే మోషే మీద సోముకున్నారో, ఆ రోజున దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ నోటంట ఏదైతే ముచ్చాలంటే మాటలు రాకుండా నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో ఆ దినాన్ని దేవుడు అంటున్నాడు, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినప్పుడు కూడా నీ బాధని, నీ కష్టాన్ని నీలోనే పెట్టుకుని నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు కనుక నువ్వు అడిగింది చిన్నదే, కానీ నీకు ఉన్నతమైన స్థితిలో పెడతాను. దేవుని స్తోత్రం కనుక ఆ స్థితి ఎవరైతే కావాలని కోరుకుంటున్నారు ఈ దినాన్ని అంటున్నాడు, భయంకరమైన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎలాగైతే బయటకు తీసుకొచ్చున్నాడో మనల్ని కూడా ఈ రోజు నుంచి దేవుడు అంటున్నాడు, దిగులు పడదు, భయపడద్దు. దేవునికి ఏదైతే ఇష్టకరంగా ఉన్నదో అది మనకు నచ్చకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నచ్చలేని దాన్నే నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉన్న దాన్ని నీకు నచ్చలేనప్పుడు దాన్ని నువ్వు పక్కన పెట్టద్దు. నీకు నచ్చిన దాన్ని నువ్వు చేసుకుంటూ పోయినట్లయితే దేవునికి ఇష్టంగా ఉండదు, కానీ దేవునికి ఇష్టంకరంగా ఉన్న దాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తున్నావో ఆ పాటిస్తున్న దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగించినదే కానీ నేను వేయంతగా ఆశ్రయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదకరమైన మాటలు మీరు విన్నారు కనుక ఈ సోమవారం మొదలుకొని శనివారం వరకు దేవుడు మీ పట్ల ఏదైతే కార్యం చేస్తాడో అవి ఏమి మర్చిపోకుండా ఆదరణ వచ్చి చెప్పండి. దేవుడి కొద్ది మాటలు తెచ్చింది.